మానవుడు తన ధర్మాలు పాటిస్తూ సత్య మార్గంలో నడుస్తూ మహాబోధకుడు బుద్ధిని సందేశాన్ని పాటిస్తూ జీవితాన్ని గడపాలని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లోని మహాబోధి ఆశ్రమ వక్త మహాపాలక భిక్షు వంకు అన్నారు. శనివారం ఉపాసకులు చేతన్ థాయిలాండ్ కు బదిలీ అయిన నేపథ్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సక్రమైన మార్గంలో మనశ్శాంతిగా ప్రేమ భావంతో జీవితాన్ని కొనసాగించాలని సూచించారు. ఉపాసకులు మాట్లాడుతూ తాను ఈ పరిసర ప్రాంతాల్లోనే బాల్యం నుండి గడిపానని, ప్రముఖుల సందేశాన్ని వింటూ జీవితాన్ని సక్రమంగా గడుపుతూ వస్తున్నానని అన్నారు. ఈ క్రమశిక్షణ వల్ల తనకు ఎంతో మంచి భవిష్యత్తు ఏర్పడిందని ఆయన అన్నారు. అందరూ సన్మార్గంలో నడవాలని, తాను థాయిలాండ్ లో భిక్షువుగా దీక్ష చేపడుతున్నానని, బుద్ధుని బోధనలు ప్రచారం చేస్తూ మార్పుల కోసం ప్రయత్నిస్తానని అన్నారు. But I've always been associated with the monastery since its inception, right from my childhood. Now has come the time where I am ordaining to become a monk in a monastery called Wat Punya Wat in Chonburi. It is 2.5 hours drive from Bangkok. So under the venerable master, the Ajahn tradition, Thai forest Sangha tradition, Ajahn Chah, most venerable Ajahn Chah's direct disciple, venerable Ajahn Tan. I am very, very lucky and blessed to be ordained under him. Now I am soon on 13th of June, I am flying to Thailand to become a monk. నేను ఆయన దగ్గర భిక్షుగా దీక్ష తీసుకోనికి వెళ్తున్నాను. ఇది చాలా వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ పయస్ అండ్ వెరీ వెరీ స్పెషల్ థింగ్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ అసోసియేటెడ్ హియర్. అండ్ లైక్ ఐ టోల్డ్ ఈరోజు చెప్పినట్టు టుడే ఈజ్ లైక్ మై ఫేర్వెల్ ప్రోగ్రామ్ హియర్ ఈ విహారాలు. నేను ఇప్పుడు 3rd కల్లా బెంగళూరు వెళ్తున్నాను, మా హెడ్ క్వార్టర్స్కి, మహాబోధి సొసైటీ. అక్కడ ఏజిఎం యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఉంది, ఇంకా యాన్యువల్ సంఘ గ్యాదరింగ్ ఉంది. అంటే మా ఇండియాలో 24 బ్రాంచెస్ ఉన్నాయి మహాబోధివి. అన్ని బ్రాంచెస్ నుండి అందరు సీనియర్ మోస్ట్ మాంక్స్ వస్తున్నారు. 5th, 6th, 7th ఈ 3 రోజులు మేము మా ఫ్యామిలీ దీక్ష తీసుకుంటున్నాము. అని అక్కడ ఈ భిక్షు సంఘానికి కృతజ్ఞత తెలియ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడానికి మేము అక్కడ ఒక స్పెషల్ సంఘదానం, అన్నదానం అందరు మాంక్స్కి పెడుతున్నాము. అందరు మాంక్స్ మాకు దీవిస్తారు, ఆశీర్వాదిస్తారు. ఇంకా అందరికీ అన్ని ఆరోగ్యం బాగుండాలి, అంతా బాగుండాలి అని ప్రార్థన చేస్తాను. మళ్ళీ నేను హైదరాబాద్కి రిటర్న్ 9th కల్లా వస్తాను, 13th వెళ్తున్నాను. మీకు తెలుసు నేను ఈ విహారాకి చాలా చిన్న ఉన్నప్పటి నుంచి చాలా సర్వీస్ చేశాను. ఓన్లీ లైక్ వీ హ్యావ్ డన్ సో మెనీ మేజర్ ఈవెంట్స్ లైక్ లాస్ట్ బుద్ధ పూర్ణిమ మీకు తెలుసు, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇంకా ఈ టెంపుల్ ఇనాగ్రేట్ చేసినప్పుడు 2003లో హిజ్ హోలీనెస్ దలైలామా గారు వచ్చారు. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇంకా చాలా పెద్ద వాళ్ళు వచ్చారు టెంపుల్కి. చాలా నేర్చుకున్నారు. చాలా ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ఇక్కడ 55 భిక్షువులు ఉన్నారు, 55 మాంక్స్ ఈ సంవత్సరం ఉన్నారు. అందరికీ రీసెంట్లీ ఈ నెలలోనే 12th మే అలా బుద్ధ పూర్ణిమ చేశారు. అందరు జనాలకి దీవించారు. అయితే నా కోరిక బిఫోర్ గోయింగ్ మనమందరం ఎక్కడ ఉన్నా బాగా ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. అందరికీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సఫరింగ్స్ ఉన్నాయి. ఎనీ టైం ఏదైనా గైడెన్స్ ఉంది. ఇంత విశాలమైన విహారం ఉంది. అందరూ ఇక్కడ రండి, నేర్చుకోండి. మాంక్స్ వీకెండ్స్లో ధ్యానం నేర్పిస్తారు. ఇంకా మనది 5 days 7 days శిబిరం కూడా ఉంటుంది. సీనియర్ మాంక్స్ కండక్ట్ చేస్తారు. అయితే మనకు చాలా మంచి అవకాశం. మన అందరి లైఫ్కి స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, యాంగర్ మేనేజ్మెంట్, ఇంకా మన లైఫ్ ఎఫిషియెంట్ ఉంటే మనకే మంచిది కదా. మన లైఫ్ మంచిగా ఉంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు మంచిగా ఉంటారు. అలానే మన కాలనీ బాగుంటుంది, అలానే మన సొసైటీ బాగుంటుంది, అలానే మన దేశం బాగుంటుంది. సో అయితే ఇది నీడ్ ఆఫ్ ది అవర్.
ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అందరూ పీస్ఫుల్తో ఉండాలి, ప్రేమతో ఉండాలి, అందరూ ప్రతి వాళ్ళతో చాలా ప్రేమ, అలానే అందరితో. మనం అందరికీ నాకు మా గురువు గారు ఎప్పుడు చెప్తారు, నేను ఇన్ని ఇయర్స్ ఇక్కడ సర్వీస్లో ఉండి అందరికీ ఒక అమ్మ ఎలా తన చైల్డ్కి చూస్తుందో, రక్షిస్తుందో, ప్రేమిస్తుందో, ఎంతైనా చైల్డ్ తప్పులు చేసినా అలానే మనం కూడా ఫస్ట్ మనతో అంత ప్రేమగా ఉండాలి, మళ్ళీ మన అమ్మ నాన్నతో ఉండాలి, భార్య పిల్లలతో ఉండాలి, ఇంకా అందరి మిత్రులతో, బంధువులతో, వర్కర్స్తో, అందరితో ఇలా ఉంటేనే మనం ప్రేమబంధంతో అందరితో చాలా బాగా అందరూ ఎదుగుతాము. అయితే ఈ టెంపుల్కి వస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. లైక్ నేను చెప్పినట్టు ఈరోజు ఇదంతా ఇది ఒక్క మనిషి చేసింది కాదు, ఇది మన అందరి సపోర్ట్తో అయింది. అయితే మీ అందరి సపోర్ట్ కావాలి, వస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి. అందరికీ మీకు మీరే మోటివేట్ చేసి ఇంకా అందరికీ బాగా ఉండాలని ప్రేరణ ఇవ్వండి. అది చెప్పి నేను మీతో సెలవు తీసుకుంటున్నాను. నమో బుద్ధాయ. రెడీ రెడీ. नमो बुद्धाय। ये मेरा नाम बुद्धपाला भिक्खू है। मैं एक बुद्धिस्ट मंक है, बुद्धिस्ट स्वामी है, मंक है। तो मैं जहाँ खड़ा हूँ ये महाबोधि बुद्धा विहारा बोलते हैं। ये मंदिर, ये एक मंदिर भी है, विहार है, मतलब जहाँ मॉन्क लोग रहते हैं, जहाँ ये बुद्धिस्ट का पूजा होता है, ध्यान होता है। तो ये महेंद्र हिल्स में है, महेंद्र हिल्स में है, सिकंदराबाद के पास है। और वो सुंदर जगह है, पहाड़ के ऊपर है। और यहाँ हर शाम को 6 बजे से 7 बजे पूजा होता है और मेडिटेशन होता है। हमारे यहाँ 52 मंक्स लोग, सभी लोग आके, ये जो हॉल है आप देख रहे हैं पीछे, बहुत बड़ा हॉल है, यहाँ पे पूजा होता है। हाफ एन आवर मेडिटेशन, हाफ एन आवर होता है। और संडे को 5:30 को एक स्पेशल पूजा, मेडिटेशन और कुछ टीचिंग होता है। तो ये हर संडे और हर दिन को शाम को 6 o'clock को होता है। तो ये बहुत अच्छा है, आप सभी लोग आइए, और फैमिली फ्रेंड्स, ये सभी के लिए अलाउ है। कोई भी जात हो, कोई भी भाषा हो, कोई भी धर्म हो, सभी के लिए अलाउ है। सुंदर जगह है। और यहाँ पे हमारे बुक स्टॉल भी है, बुक सेंटर भी है, जहाँ बुक्स बहुत अवेलेबल है। तेलुगु में है, इंग्लिश में है, अलग अलग बुद्धा का टीचिंग के बारे में। तो बुद्धा जो है एक बहुत बड़ा गुरु है, बहुत बड़ा गुरु है, जो धम्म का रास्ता बताया, धर्म का रास्ता बताया। जीवन को कैसे सुंदर करना, जीवन में कैसे हम आगे बढ़ना, इसके बारे में भगवान बुद्धा ने हमें बताया है। तो उन्होंने जो है ये बताया कि सब पाप सकरणं कुशल संपदा सचित्त परियोदपनं एतं बुद्धां शासनं। सब रकम का पाप को नहीं करना चाहिए, पुण्य को करना चाहिए, मन को साफ रखना चाहिए। यही बुद्धा का टीचिंग है। सब पाप बोलने से क्या है, किसी को तकलीफ नहीं देना, दुख नहीं देना, तकलीफ नहीं देना, सबको हेल्प करना और मेडिटेशन करना। तो ये मन को मेडिटेशन कैसे करते हैं, मन को साफ करने के लिए करते हैं। तो ये यहाँ पे आपको सीखने को मिलेगा, सुनने को मिलेगा। तो आप लोग आते रहिए, सबके लिए अलाउ है, सब लोग के लिए अलाउ है, सब लोग के लिए वेलकम है, निमंत्रण। मेडिटेशन